అందరికీ నమస్కారం. తమిళనాడులో పోలింగ్ అయితే ముగిసింది, కానీ అసలు ఫలితాలు ఇంకా బయటకు రాలేదు. సరే, ఈ గ్యాప్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ రాబోయే ఫలితాల గురించి ఏం చెబుతోందో ఒకసారి చూద్దాం. ఇది మామూలు ఎగ్జిట్ పోల్ సర్వే లాంటిది కాదు. సోషల్ మీడియాలో జనాల మూడెలా ఉంది, లోకల్ న్యూస్ ఏం చెబుతోంది, ఇలాంటి చాలా డేటా పాయింట్స్ని అనలైజ్ చేసిన అంచనా ఇది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఏఐ అంచనా అసలు ఏంటి అనేది సూటిగా చూసేద్దాం. ఆ తర్వాత ఆ నంబర్స్ వెనుక ఉన్న కథేంటి, ఈ పోటీలో ఉన్న మెయిన్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం, డిఎంకే ఎందుకు ముందుంది, ఈ అంచనాను తలకిందులు చేయగల అంశాలేంటి అని కూడా చర్చిద్దాం. చివరగా ఒక ఫైనల్ అంచనాతో ముగిద్దాం. సరే, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ముందుగా అసలు సమాధానమేంటో చూసేద్దాం. ఆ తర్వాత దాని విశ్లేషణలోకి వెళ్దాం. తమిళనాడులో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు అందరి మదిలోనూ ఒక్కటే ప్రశ్న: అసలు నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరు? ఏఐ అనాలిసిస్ ప్రకారం సమాధానం చాలా క్లియర్గా ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే కూటమికే మళ్లీ అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. సరే, గెలుస్తారని చెబుతోంది బానే ఉంది, కానీ ఏ లెక్కల ప్రకారం? ఇప్పుడు ఆ నంబర్స్లోకి కొంచెం డీప్గా వెళ్దాం. ఈ మొత్తం ఎలక్షన్లో మనకు కావాల్సిన ఒకే ఒక్క మ్యాజిక్ నంబర్ 118. అవును, తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఏ పార్టీకైనా కావలసిన సీట్లివే. ఇప్పుడు ఈ టేబుల్ని చూడండి. డిఎంకే కూటమికి సుమారుగా 125 నుంచి 145 సీట్లు రావచ్చని అంచనా. అంటే మెజారిటీ మార్క్ కన్నా చాలా ఎక్కువే. ఇక వాళ్ల ప్రధాన ప్రత్యర్థి అయిన ఏఐఏడీఎంకే కూటమి ఏమో 80 నుంచి 105 సీట్లతో సరిపెట్టుకోవచ్చని ఈ డేటా చెబుతోంది. ఈ బార్ చార్ట్ చూస్తే ఆ గ్యాప్ ఎంత పెద్దదో మనకింకా క్లియర్గా అర్థమవుతోంది.